హలో ఎవరివన్. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అయినట్టు తెలుస్తోంది. సో దీనికి కారణాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. నమస్తే. నమస్కారం సార్. ఎస్ సార్, ఇప్పుడు రివర్స్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? ప్రవీణ్ ప్రకాష్ ఈ రోజు చేసినటువంటి రీల్ ఇవాళ పెద్ద చర్చనీయాంశమైంది. ఎస్ సార్. అంటే ఆయన ఆ రీల్ వెనక ఒక ఫ్లెక్సీ కూడా పెట్టాడు. ఏంటి, పబ్లిక్ అపాలజీ అని ఫ్లెక్సీ పెట్టాడు. ఎస్. ఆ రీల్ అట్లా కంటిన్యూ చేస్తాడా? ఏది, ఆ ఫ్లెక్సీకి అలా కంటిన్యూ చేస్తాడా? బహుశా ఇక ప్రవీణ్ ప్రకాష్ తర్వాత మరి ధనుంజయ రెడ్డి వస్తాడా, అతను క్షమాపణ చెప్తాడా? లేకపోతే ధర్మారెడ్డి అతను క్షమాపణ చెప్తాడా? లేకపోతే సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక వరుస క్యూ పెడతారా? అంటే చేసిన తప్పులు చేసేసి బహిరంగ క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఇప్పుడు ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ ఇవాళ ఈ రీల్, ఈ దీని యొక్క వెనుక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తను ఏబి వెంకటేశ్వరరావుకి, జాస్తి కృష్ణ కిషోర్కి నేను క్షమాపణ చెప్తున్నాను, వాళ్ళ పట్ల నేను కొంచెం అమానుషంగా వ్యవహరించాను అన్నట్టుగా మాట్లాడాడు. ఏబి వెంకటేశ్వరరావుకి కిషోర్కి క్షమాపణ చెప్తే ఏమవుతుంది? నీకేం వరగబెడతారు? వాళ్ళకే పనులు కావటల్లా ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమంటున్నాడు? నాయే పెండింగ్ బిల్లులు ఇంకా సగం ఉన్నాయి, ఇంకా క్లియర్ చేయలేదు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇతనికి ఏమన్నా కొంచెం ప్రభుత్వంలో మళ్ళీ రావటానికి ఉపయోగపడతారు అనుకుంటే అది అయ్యేది కాదు. ఇప్పుడు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది ఇతను ఎవరికి చెప్పాలి? క్షమాపణ నిజంగా చెప్పాలనుకుంటే టీచర్లకు చెప్పాలి. పంతుళ్ళ పట్ల ఆ రోజు అమానుషంగా ప్రవర్తించాడు. ఇది విద్యాశాఖ మరి ముఖ్య కార్యదర్శిగా, లేకపోతే ఆ విద్యాశాఖ కమిషనర్గా ఆయన ఏంటి, ఆయన అసలు హెచ్ఎంలకి గుండెపోటు వచ్చింది ఈయన ప్రవర్తన వల్ల. అసలు ఇతను ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఇతను స్కూళ్ళకి వెళ్ళడం ఏంటి? నువ్వు తనిఖీలు చేయడం ఏంటి? అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరు? మండల విద్యాధికారి చేయాలి. ఎంఈఓ, డిఈఓ చేయాల్సిన డ్యూటీలు ప్రిన్సిపల్ సెక్రటరీగా నువ్వు వస్తే వాళ్ళు ఎంత కంగారు పడిపోతారు. యాక్చువల్ గా క్షమాపణ అంటూ చెప్పాలనుకుంటే ఆయన ఎవరికి క్షమాపణ చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పంతుళ్ళకి క్షమాపణ చెప్పాలి. నా వల్ల మీకు చాలా ఇబ్బందులు అయ్యాయి. ఏంటి, ఇప్పుడు తను మాట్లాడుతూ ఆ రీల్ నేను చూశాను. ఏంటి, 2004 ఆ పీరియడ్ లో నన్ను ఒక హీరోగా చూశారు. నేను గుంటూరులో పనిచేశాను, విజయవాడలో పనిచేశాను. మరి ఆ పీరియడ్ లో హీరోగా కనపడినాన్ని ఇప్పుడు విలన్ అయిపోయాను. నాకు అసలు మెంటల్ ఎగోని ఏదో అన్నాడు. ఇప్పుడు నీ మెంటల్ ఎగోని పక్కన పెట్టు. నేను అడుగుతోంది ఇవాళ జనం, తల్లిదండ్రులు, ఇవాళ విద్యార్థులు, ఇవాళ ఉపాధ్యాయులు, వాళ్ళకెంత మెంటల్ ఎగోని తెప్పించావు? అది ఎలా మర్చిపోతారు? సార్, చేసిన తప్పులు తప్పించుకోవడానికి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అన్నట్లు చూడొచ్చా సార్ మనం? ఈయన యాక్చువల్ గా 94 బ్యాచ్. ఎవరు? ఇప్పుడు వాళ్ళు రీల్లో కూడా చెప్పాడు 1994 బ్యాచ్. 2000 2004లో నేను అంత బాగా ఉడదీసి పగలు తీసి బ్యాన్ చేశానని చెప్తున్నాం. అదేంటి, అప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన 2.0. ఏది, చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పీరియడ్ లో తను అంత బాగా పనిచేశానని చెప్తున్నాడు. నువ్వు చేశావు, ఆయన చేయించాడు. ఇప్పుడు ఇవాళ ఎందుకు చెడిపోయావు? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి నువ్వు ఎలా పనిచేశావు? క్షమాపణ చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు తప్పు చేసినాడిది తప్ప, చేయించినాడిది తప్ప? చేయించినాడికే వాడు బాగానే ఉంటాడు, చేసేవాడి బుద్ధి ఏమైంది? అది ఇవాళ జనం ప్రశ్న. ఏంటి, ఇప్పుడు జగన్ చేయమన్నాడు, చేయమన్నంత మాత్రాన్ని నువ్వు చేస్తావా ఈ తప్పుడు పనులన్నీ? టీచర్లను తీసుకెళ్లి బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెడతాడా? కరోనా టైంలో టీచర్లని ఆంధ్రప్రదేశ్ లో పంతుళ్ళని బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెట్టించారు. ఏం అప్పుడు నోరెందుకు మూసుకున్నావు? అప్పుడు నీకు బాధ్యత లేదా? ఇప్పుడు ఇవాళ టీచర్లని పోలీస్ స్టేషన్ లో పెడతారా? ఒక టీచర్ స్కూల్కి వెళ్తుంటే ఆ టీచర్కి అటు ఒక కానిస్టేబుల్, ఇటు ఒక కానిస్టేబుల్ కాపలా పెడతావా? ఆ పరిస్థితి ఏ రాష్ట్రంలో అన్నా వచ్చిందా? హరీష్ రావు తిట్టాడు,
తెలంగాణ హరీష్ రావు అప్పుడు అవును. బిఆర్ఎస్ మంత్రి ఏమన్నాడు, మేము టీచర్లకు ఫిట్మెంట్ ఇస్తే వాళ్ళు టీచర్లను లోనించారు అన్నాడు. ఎస్ సార్. ఇవాళ తెలంగాణలో మేము టీచర్ల కింద నెత్తిన పెట్టుకుని ఫిట్మెంట్ ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం టీచర్లను లోన్ వేసింది అంటే చెల్లో సెక్రటేరియట్, చెల్లో విజయవాడని పిలిపిస్తే టీచర్లు, విజయవాడ మొత్తం ఉపాధ్యాయులు వస్తే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణ చెప్పాల్సింది ఏబి వెంకటేశ్వరరావు కాదు, కృష్ణ కిషోర్ కాదు, ఎవరికి? పంతులకు క్షమాపణ చెప్పు, విద్యార్థులకు క్షమాపణ చెప్పు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పు. అది నీ బాధ్యత. ఎందుకంటే తను మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, ఏమని? నేను ₹1 అవినీతి చేయలేదన్నాడు. ₹1 అవినీతి రుచి చూడలేదన్నాడు. ఇప్పుడు నువ్వు చూసావా లేదా కాదు, నిన్ను ఉపయోగించుకుని వాళ్ళెంత అవినీతి చేశారు, నువ్వు వాళ్ళ చేతిలో రబ్బర్ స్టాంప్ గా ఎందుకు మారావు? ఇప్పుడు మంత్రిగా ఆదిమూలపు సురేష్ నేను ఎలా ఉపయోగించుకున్నాడు? విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ నీతో ఎన్ని అడ్డమైన పనులు చేయించాడు? ఒక్క టీచర్కి 5 లక్షలు వసూలు చేశారు. ఒక టీచర్ బదిలీకి 5 లక్షలు చొప్పున 1650 మంది టీచర్లు ట్రాన్స్ఫర్లు అంటూ ఎలక్షన్ ముందు ఒక 3 నెలలు 6 నెలలు 65 కోట్లు వసూలు చేశారు. ఎవరు? దాంట్లో బొత్స పాత్ర ఎంత? అది బయట పెట్టు. నువ్వు రీల్ చేయాల్సింది వాటిపైన, ఏమని? నాకు తెలియకుండా నా పేరు ఉపయోగించి బొత్స సత్యనారాయణ ఇలా వసూలు చేయించాడు, అది చెప్పు. ఆదిమూలపు సురేష్ ఈ విధంగా నన్ను అడ్డం పెట్టుకుని ఇంత దోచేశాడు, దాని గురించి చెప్పు. నాడు నేడు అని ఒక స్కీమ్ పెట్టారు, 8,000 కోట్లు. ఎన్ని వేల కోట్లు? 8,000 కోట్ల స్కామ్ అది, ఆ నాడు నేడు పేరుతో. దాంట్లో నీ బాధ్యత ఏంటి? అక్కడ సిమెంట్ బస్తాలు దొంగతనాలు, హెచ్ఎంఎల్ని బాధ్యులు చేస్తే హెడ్ మాస్టర్లకి స్ట్రోక్ వచ్చింది. అప్పుడు ఇవన్నీ చూస్తూ ఉండిపోయాను, ఏమీ చేయలేకపోయాను అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు సార్. సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా వ్యాఖ్యానించడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే పశ్చాత్తాపం ప్రకటించడాన్ని మనం తప్పు పట్టాం, పరివర్తన చెందడాన్ని మనం తప్పు పట్టాం. మనిషి అన్న తర్వాత పశ్చాత్తాపం ఉండాలి, పరివర్తన ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మనిషి కాదులే, అతనికి ఏంటి, అతనికి ఇలాంటివి ఉండవు. అతనికి ఈ పశ్చాత్తాపాలు, ఈ పరివర్తనలు ఇలాంటివి అతనిలో ఆశించకూడదు. అంటే ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ ఈ రీల్ వెనక ఉద్దేశం ఏంటి? చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు? ఆ ముంత ఏదో బయట పెట్టు. ఏంటి నీ రిజిగ్నేషన్ మళ్ళీ వెనక్కి తీసుకుంటావా? నువ్వు మళ్ళీ సర్వీస్లో వద్దామనుకుంటున్నావా? అదేదో బయట పెట్టేసేయి. మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారి దీనికి కూడా వచ్చారు, ఏంటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేనో దేంట్లోనో మాట్లాడాడు. ఆ రోజు మనం చూసాం, ఏంటి విన్నాం. వాళ్ళ ప్రవీణ్ ప్రకాష్ ఒకటి ఏంటి, విద్యాశాఖను ఉపయోగించుకుని అతను ఏంటి టీచర్లను ఎన్ని వేధింపులకు గురి చేశాడు, లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. ఏం ఆ మాత్రం బాధ్యత లేదా? ఇతనే వెళ్తాడు ఏది స్కూల్కి. బైజూస్ సిలబస్ సంగతి ఏంటి? బైజూస్ అనే పేరుతో 1000 కోట్లు బైజూస్ సిలబస్, అది బయట పెట్టు. బహిరంగ క్షమాపణ దానికి పెట్టాలి. ఏంటి దానికి చెప్పాలి, నాకు తెలియకుండా నన్ను ఒత్తిడి చేసి జగన్మోహన్ రెడ్డి బైజూస్ సిలబస్ పెట్టించాడు, అందుట్లో ఫస్ట్ 500 కోట్లు, నేను ₹1 తెరలేదు, తర్వాత మళ్ళా 500 కోట్లు. అంటే మొదట తెప్పించిన బైజూస్ సిలబస్ దేనికి పనికిరాదు, అది వేస్ట్ చేశారు, దాన్ని పక్కన పడేశారు. మళ్ళా ఇంకో 500 కోట్లు పెట్టారు. జగన్ చెప్తాడు కదా, నేను విద్యా సంస్కరణలు అని. విద్యా విధ్వంసం చేసినాడు, నేను విద్యా సంస్కరణలు అంటాడు. 3వ తరగతి తీసుకెళ్లి 10వ తరగతిలో కలిపారు. ఎక్కడ 3వ తరగతి, ఎక్కడ 10వ? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందంటే ఏమంటారు సార్? అది దెబ్బలు తగిలితే నొప్పి వచ్చే దేహం కాదు అది. ఏది ఇట్లాంటి దెబ్బలు జనానికి తగిలే దెబ్బలు ఇవి జగన్ కి తగిలే దెబ్బలు కాదనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతన్ని మనం తప్పు పట్టము. ఎందుకని? తప్పు చేసేవాడు, తప్పు చేయించేవాడు. అతని సంగతి మీకు తెలుసు కదా. అతని సంగతి తెలిసి కూడా అతను ఉచ్చులో ఎలా పడ్డారు?
ఉచ్చు వేసినాడిది తప్ప, ఉచ్చులో పడ్డాడిది తప్ప? చెప్పు, నువ్వు చెప్పు. పడ్డవాడిదే గొయ్యి తప్పు. గొయ్యి గొయ్యి తవ్వినాడిది తప్ప, గోతిలో పడ్డాడిది తప్ప? పడ్డవాడిదే తప్పు కదా సార్. ఇప్పుడు అతను గోతులు తవ్వుతాడయ్యా. ఉమ్. జగన్మోహన్ రెడ్డి వృత్తే అది. అతను ఉచ్చులు పన్నుతాడు. మా వేటగాడు మామూలు వేటగాడు కాదు. ఇప్పుడు ఆ వేటలో పడేవాడితే తప్పు. ఇప్పుడు జనాందే తప్పు. ఏది Yes. జగన్ సంగతి తెలిసి కూడా జగన్ ని సీఎం చేసిన జనాందే తప్పు, కానీ జగన్దే తప్పు. చెప్పు, ఉమ్. నువ్వు చెప్పు. Yes, sir. జగన్ది తప్పు కాదు. ఇవాళ అతను తల్లి మీద కేసేస్తాడు, చెల్లెళ్ళు ఆస్తులు తింటాడు. ఇవన్నీ మీకు తెలిసి కూడా మళ్ళీ అతనికి ఓట్లు వేస్తారా? Yes. ఇప్పుడు అతను రేపొద్దున పర్యటనకు వస్తాడు, జనం మరి అతను వెంబటే పడుతున్నారు, ఏమనాలి? అంటే ఎవరిలో తప్పు ఉంది? దీనిపైన చర్చ జరగాలి. ఇవాళ Yes. డిబేట్ దేనిపైన జరగాలంటే చర్చ, తప్పు జగందా జనానిదా? తప్పు జగందా ఐపీఎస్ఎల్దా ఐఆర్ఎస్ఎల్దా? తప్పు చేసింది ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డా? ఇప్పుడు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డా? ఎంతమంది ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణలు చెప్తే జగన్ క్షమాపణతో సమానం అవుద్ది? Yes, sir. మీరెంత గిలగిల కొట్టుకున్నా జగన్ క్షమాపణ చెప్పడు. చెప్పండి. ఓకే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే.